అందరికీ నమస్తే. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. పోయిన దసరాకు అని చెప్పారు. 2024 దసరాకే ముహూర్తం ఖరారైపోతా ఉందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు దసరా వస్తూ ఉంది, మళ్ళీ ఇప్పుడు దీపావళి వస్తూ ఉంది. అయినా కూడా క్లారిటీ లేదు. కోర్టు ఏం చెప్పింది? సెప్టెంబర్ 30వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసింది. సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఆగస్టు మళ్ళా వస్తుంది. ఆగస్టు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు గణపతి పండుగ వచ్చేస్తుంది. గణపతి పండుగ అయిపోయేసరికి మళ్ళా ఇక అదే మళ్ళీ వస్తుంది. సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా మీరు ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదు అసలు అని ప్రభుత్వం అడిగింది. సో ఇదంతా ఎందుకు మరి సర్పంచ్ ఎన్నికలు ఎందుకు లేట్ అవుతా ఉన్నాయి? 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. మరి ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారమే పోదామా, లేకపోతే మళ్ళీ కొత్త రిజర్వేషన్లు చేద్దామా? మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, అసెంబ్లీలో ఆమోదం పెట్టినాం, చివరికి ఢిల్లీలో ధర్నా కూడా అయిపోయింది. ఢిల్లీలో ధర్నా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం ఆలోచన చేస్తారంటే మళ్ళా ఒకసారి కూర్చొని ఆలోచన చేయాలి. అంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ నడుస్తూ ఉన్నాయి. ఇంకేంది, సంక్రాంతికి అనుకున్నాం. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇక మస్తు చెప్పారు, ఉగాది అన్నారు. ఉగాదికే ముహూర్తం అయిపోతుంది ఎన్నికలు. ఇదిగో ఎన్నికలు, ఇదిగో ఎన్నికలు. కోర్టు చెప్పిన ఇప్పుడు ఏం నడుస్తుంది తెలుసా? అసలు వాయిదా వేద్దాం అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది. మళ్ళీ వాయిదా వేయాలంటే మళ్ళీ కోర్టుకు పోవాలి. కోర్టు సెప్టెంబర్ 30వ తారీఖు లోపు ఎన్నికలు పెట్టమని చెప్పింది కదా. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళే కోర్టును అడుగుతారు అనమాట. మాకు ఇంకొంచెం టైం కావాలి, మాకు ఇంకొంచెం టైం కావాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంది. కానీ కోర్టు చెప్పినటువంటి డేట్ కూడా ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఎడాగా అనిపించట్లేదు. పాత రిజర్వేషన్ల ప్రక్కన పోతే బీసీ సమాజం ఊకోదు. కొత్తగా ఇప్పుడు మన 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎట్లిస్తావు? ఏ ప్రతిపాదికను ఇస్తావు? ఆడికెళ్ళి ఆమోద ముద్ర లేదు కేంద్రంకి వెళ్ళి. ఎట్లా చేస్తారు దాన్ని? లేకపోతే పార్టీ పరంగా ఏమైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉందా? ఇంత పెద్ద పెద్ద ట్విస్టుల మీద ట్విస్టులు, వాయిదా వేసేటటువంటి ఆలోచనలు కూడా. అంటే ఈ డేట్ని కూడా వాయిదా వేస్తారా అనేటటువంటి, ఎందుకంటే ఇవాళ దాదాపుగా వచ్చేసినాం, 10వ తారీఖులోకి వచ్చేసాం. ఆగస్టు, సెప్టెంబర్ 30 అంటే ఇప్పటివరకు నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ రావాలంటే అసలు ఏ రిజర్వేషన్లు ఇవ్వాలి? రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి? ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా పోతే మాత్రానికి అసలు మామూలుగా కాదు. బీసీ సంఘాల నాయకులంతా ఇప్పటికే చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఇవ్వాలని చెప్పేసి. ఏం చేయాలో అసలు చాలా ఇక పెద్ద ఆలోచనలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు సీనియర్ నాయకులందరినీ పిలిచి అసలు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో మళ్ళీ ప్రభుత్వం పడ్డది. సో ఇట్లా అయిపోయింది. తెలంగాణ సర్పంచులు లేరు, అభివృద్ధి ఆగిపోయింది, పంచాయతీ సెక్రటరీలకు ఇబ్బంది అవుతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఆగిపోతుంది. ఒక పర్టికులర్ టైం వరకే అక్కడ నుంచి ఫండింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ ఖచ్చితంగా ఉండాలి. దసరాలు పోయినాయి, దీపావళి పోయినాయి, సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, మళ్ళీ దసరా వచ్చినా కూడా మరి ఏం చేయాలనేది ఉన్నది. ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. కాబట్టి మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రానికి మరి ఆ సర్పంచ్ ఎన్నికలు మరి వాయిదా వేద్దామా అనేటటువంటి ఆలోచనలో అవసరమైతే కోర్టుకి, హైకోర్టు కాకపోయినా సుప్రీంకోర్టు వరకైనా పోయి ఈ డేట్ ఏదైతే ఉందో, మరి కోర్టు చెప్పినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని మనం మళ్ళీ సడలింపు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసి మళ్ళా ఆలోచనలు చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటటువంటి మరి ఆలోచనలు. ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా మీటింగ్ కూడా పెట్టారు. ఈ మధ్య మీటింగ్ పెడితే ఇంకేముంది, నోటిఫికేషన్ వస్తుందేమో అని అనుకున్నారు. పెద్ద పెద్ద మంత్రులంతా కూడా మీటింగులు పెడితే అసలు అది కాదట చర్చ. అసలు చర్చ ఏంటంటే మరి ఎట్లా ఆ కోర్టు మనకు డేట్ చెప్పింది కదా, అది సాధ్యమయ్యేటట్లేదు, మళ్ళీ ఇప్పుడు మనం ముందుగానే మరి కోర్టుకి మనం అప్పీల్ చేసుకుని డేట్ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని. మరి బీసీ కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా ఎన్నికల కంటే ముందు మరి మేము రిజర్వేషన్ చేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ ఆలోచించుకుంటూ చేసిర్రా? అసలు సాధ్యమయ్యే పనులేనా ఇవన్నీ? సాధ్యమయ్యేటటువంటి పనులేనా? కేంద్రం ఓ పక్క మేము కూడా చేస్తాం, దేశం మొత్తం ఆ గురి అని చెప్తుంది. మేము కూడా చేయాలి, కులగణన మేము కూడా చేస్తామని చెప్తుంది. సో ఏది ఏమైనా కానీ అంత సందిగ్ధంలో ఉన్నది. సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ ఆ డేట్కి వాయిదా పడతాయా లేకపోతే ఎట్లా ఏంటిది అనేది ప్రస్తుతానికి ఒక క్లారిటీ అయితే రాలేదు. మళ్ళా ప్రభుత్వ పెద్దలంతా కూడా కూర్చొని మొదటి ఆలోచన ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు ఇదే ఆలోచన చేసేటటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లయితే కనబడతా ఉంది.